అందరికీ ప్రైజ్ లార్డ్ పిల్లలు. ఈ యొక్క దినమున మనం మరి ఒకసారి దేవుని యొక్క మాటను వినడానికి మనమందరం కూడుకొని ఉన్నాం. కాబట్టి ఈ మాట మనకు అర్థం కావడానికి మొదటగా మనము దేవుని యొక్క సహాయాన్ని వేడుకుంటూ ప్రార్థన చేసుకొని మన లెసన్ ని మనము ప్రారంభించుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడైన మా యేసయ్య, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో దేవా, ఈ లెసన్ విన్నాయుండగా దేవా, మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయమును సన్నిధిని మీరు మాకు అనుగ్రహించండి దేవా. మీ మాటలు అర్థం చేసుకొని గ్రహించగలిగే ఒక మనస్సును ప్రభువా మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని ప్రభువా మీ రాజ్య వారసులుగా సిద్ధపరచమని సమస్త మహిమా ఘనత ప్రభావములను మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పిల్లలు, ఈ రోజు మనం నేర్చుకోబోయే 22nd లెసన్ ఏంటంటే ఇస్సాకు, ఐజక్. అయితే ఈ లెసన్ యొక్క బైబిల్ పోర్షన్ ఏంటంటే ఆది కాండము 17, 21, 22 మరియు 24 అధ్యాయములు. జెనసిస్ 17, 21, 22 అండ్ 24 చాప్టర్స్. అదేవిధంగా ఈ లెసన్ యొక్క కంఠస్థ వాక్యం ఏంటంటే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనము. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. Galatians chapter 4 verse 28. Now you brothers and sisters like Isaac are children of promise. పిల్లలు, మనకి ఇస్సాక్ గురించి స్టోరీ అంతా కూడా మనం బిగినర్ క్లాసెస్ లో నేర్చుకున్నాం కదా. ఇస్సాక్ యొక్క తల్లిదండ్రులు ఎవరు, ఇస్సాకు భార్య ఎవరు, అదేవిధంగా ఇస్సాక్ యొక్క పేరుకి అర్థం ఏంటి. సో ఈ యొక్క స్టోరీ అంతా కూడా మనం బిగినర్ క్లాసెస్ లో నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు మనం నేర్చుకోబోయే లెసన్ లో ఇస్సాకు మరియు యేసుక్రీస్తుకి మధ్యలో కొన్ని పోలికలు ఉన్నాయన్నమాట. అయితే ఆ పోలికలు ఏంటి, వాటి ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాము అనే విషయాల గురించి ఇప్పుడు మనం నేర్చుకున్నాం. ఇస్సాకు యొక్క తల్లిదండ్రులు అబ్రహాము మరియు సారా. ఇస్సాకు అనే మాటకు అర్థం ఏంటంటే నవ్వు. అదేవిధంగా యేసుక్రీస్తునకు భూ సంబంధమైన తల్లిదండ్రులు మరియా మరియు యోసేపు. యేసు అనే మాటకు అర్థము రక్షకుడు. అయితే ఈ లెసన్ లో ఇప్పుడు మనము ఈ యేసుక్రీస్తుకి మరియు ఇస్సాకుకి మధ్యలో కొన్ని పోలికలు ఉన్నాయన్నమాట. వాటిలో ఒక 6 విషయాల గురించి ఇప్పుడు మనము డిస్కస్ చేసుకుందాం. మొదటగా చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు మరియు ఇస్సాకు వీరిరువురు కూడా వాగ్దానం ద్వారా జన్మించిన వారు. అంటే వాళ్ళు జన్మించడానికంటే ముందుగానే దేవుని చేత వాగ్దానం చేయబడిన వారు అనమాట. యేసుక్రీస్తు విషయానికి వచ్చినప్పుడు చూస్తే యేసు గురించి అనేకమైన వాగ్దానాలకు మనం పాత నిబంధనలో చూస్తూ ఉంటాం. ఆది కాలంలో చూసుకుంటే స్త్రీ సంతానంగా వస్తారు అని చెప్పి ఉంటుంది. అదేవిధంగా యేసుక్రీస్తు బెత్లెహేంలో పుడతారని, అంతేకాకుండా యేసుక్రీస్తు కన్యకు జన్మిస్తారని యెషయా కూడా ప్రవచనం చెప్పాడు. యేసుక్రీస్తు యూదా గోత్రంలోను దావీదు వంశంలోను పుడతారని, ఇట్లా యేసుని గురించి ఆయన జన్మించడానికంటే ముందుగా అనేకమైన ప్రవచనాలు ఉన్నాయన్నమాట. యేసుక్రీస్తు జన్మించడానికంటే ముందుగా కూడా దూత మరియ వద్దకు వచ్చి నీకు కుమారుడు జన్మిస్తాడు, పరిశుద్ధం ద్వారా నువ్వు గర్భం ధరిస్తావు అని కూడా ఆ విషయం కూడా జన్మించబడడానికంటే ముందుగానే దూత ద్వారా మరియకు తెలియపరచబడింది. సో ఈ విధంగా పాత నిబంధనలో ఉన్న అనేక ప్రవచనాలకు నెరవేర్పుగా యేసుక్రీస్తు జన్మించినట్టు మనము చూస్తాం అనమాట. ఇస్సాకు విషయంలో కూడా చూసుకుంటే ఇస్సాకుని గురించి కూడా అబ్రహాముకి దేవుడు అనేక సార్లు వాగ్దానం చేశారు. అంటే నేను నీకు కుమారుని ఇస్తాను అని చెప్పి వాగ్దానము చేశారు. అంతేకాకుండా 3 దేవదూతలు అబ్రహాం యొక్క గుడారంలోకి వచ్చినప్పుడు కూడా వారు కూడా ఏం చెప్తారు, మరుసటి సంవత్సరానికి సారా ఒక కుమారుని కంటుంది అని కూడా వాళ్ళు అక్కడ చెప్పినట్టు కూడా మనము బైబిల్ చదువుతాం అనమాట. సో ఈ విధంగా వాళ్ళు జన్మించడానికంటే ముందుగానే వాగ్దానం వల్ల వాళ్ళు జన్మిస్తారు అని చెప్పి ప్రవచనాలు అనేవి యేసుక్రీస్తు విషయంలో ఉన్నాయి. అంతేకాకుండా అబ్రహాము కూడా దేవుడు ఇస్సాకు జన్మించడానికంటే ముందుగానే నీకు కుమారుడు జన్మిస్తారని చెప్పి వాగ్దానం చేశారు. సో ఈ విషయాలన్నిటిని బట్టి కూడా వీళ్ళిద్దరు కూడా వాగ్దానం ద్వారా జన్మించిన వారు అని మనకి తెలుస్తుంది. రెండవ పాయింట్ చూసుకుంటే అద్భుతమైన జన్మము. అంటే యేసుక్రీస్తు మరియు ఇస్సాకు యొక్క జన్మములు చాలా అద్భుత రీతిగా జరిగినాయి అన్నమాట. యేసుక్రీస్తు విషయంలో చూసుకున్నప్పుడు కన్యమర్య ద్వారా, అంటే పరిశుద్ధాత్మ ద్వారా కన్యమర్య గర్భం దాల్చినప్పుడు యేసుక్రీస్తు జన్మించాడు. ఇలాంటి ఒక సంఘటన ఈ లోకంలో ఎప్పుడు కూడా జరగలేదన్నమాట, ఇంకెప్పుడు కూడా జరగదు. ఇలాంటి ఒక జన్మము అనేది కేవలము ఈ లోకంలో యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. ఒక కన్యక కుమారుణ్ణి కనడము అనేది చాలా అద్భుతమైన విషయం అన్నమాట.
అదేవిధంగా ఇస్సాకు విషయంలో కూడా చూసుకుంటే ఇస్సాకు కూడా అబ్రహాముకి 100 సంవత్సరాల వయసులోను అదేవిధంగా సారాకు 90 సంవత్సరముల వయసులో, అంటే వాళ్ళు వృద్ధులు అయిపోయిన తర్వాత వారు ఇస్సాకును కని ఉన్నారు. ఇది కూడా చాలా అద్భుతకరమైన జన్మం అన్నమాట. సో జన్మం విషయంలో కూడా వీళ్ళిద్దరికి పోలిక ఉన్నదన్నమాట. మూడో పాయింట్ ఏంటంటే వీరిరువురు కూడా సంతోషాన్ని ఇచ్చిన పిల్లలు. అంటే వీరి జన్మం ద్వారా ఏం జరిగిందంటే చుట్టూ ఉన్న వారందరికి కూడా చాలా సంతోషము కలిగింది. యేసుక్రీస్తు జన్మించినప్పుడు దేవుని యొక్క దూత గొర్రెల కాపరికి ప్రత్యక్షమే అక్కడ ఏమని చెప్పిందంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానము అని యేసుక్రీస్తు యొక్క జన్మం గురించి అక్కడ తెలియపరిచింది. అంటే యేసుక్రీస్తు జన్మించడం అనేది చాలా ఒక ఆనందాన్ని ఇచ్చే విషయం అన్నమాట. ఎందుకని చూసుకుంటే ఈ లోకమును అనుసరించుకుంటూ లోకంలో ఉన్న వారందరికి కూడా చివరికి ఏం మిగులుతుందంటే దుఃఖమే మిగులుతుంది. కానీ ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వసించి యేసుక్రీస్తుని వెంబడిస్తారో వారికి ఏం దొరుకుతుంది అంటే నిత్యమైన సంతోషం అనేది కలుగుతుంది. కాబట్టి ఈ యేసు జన్మించడాన్ని బట్టి యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా మీకు నిత్యమైన సంతోషం అనేది కలుగుతుంది. కాబట్టి ఇది చాలా సంతోషకరమైన సువర్తమానము అని అక్కడ దేవుని దూత చెప్పినట్లు మనం లూకా సువార్తలో చదువుతాం. అదేవిధంగా ఇస్సాకును కూడా చూసుకుంటే ఇస్సాకు కూడా చాలా వృద్ధాప్యంలో అబ్రహాంకి జన్మించాడు కాబట్టి అతని పేరు కూడా అర్థం నవ్వు, అంటే సంతోషకరమైన విషయం. సో దాన్ని బట్టి వాళ్ళ తల్లిదండ్రులు వారి చుట్టూ ఉన్న వారు కూడా ఏం చేశారంటే సంతోషించినట్లు మనము చూస్తాం అన్నమాట. 4వ పాయింట్ చూసుకున్నట్లయితే వీరిరువురు కూడా తమ సొంత జనము చేత హింసింపబడుట. యేసుక్రీస్తు ఈ లోకమునకు విమోచకుడుగా వచ్చాడు. అంతేకాకుండా ఆయన యూదా గోత్రంలో జన్మించారు. అంటే యూదుల మధ్యలోనికి యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చారు. అంటే తన సొంత జనమైన యూదులు వీళ్ళు వాళ్ళ సొంత జనం అయినప్పటికీ కూడా యేసుక్రీస్తుని వాళ్ళు ఏం చేశారంటే విశ్వసించకుండా యేసుని వాళ్ళు తృణీకరించారు. యూదులు యేసుని తృణీకరించారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, యేసును సిలువకు అప్పగించారు కదా. మనం లాస్ట్ లెసన్స్ లో కూడా విన్నాం. వాళ్ళు యేసుని తృణీకరించి సిలువకు అప్పగించారు, శ్రమలకు అప్పగించారు, ఆయన హేళన చేశారు కదా. ఇవన్నీ కూడా తన సొంత జనాంగమే యేసుక్రీస్తుకు చేశారు. ఇస్సాకు విషయంలో కూడా చూసుకుంటే అబ్రహామునకు హాగర్ ద్వారా ఇష్మాయేలు అని ఒక కుమారుడు జన్మించాడు. అయితే ఈ ఇష్మాయేలు ఇస్సాకును చూసి హేళన చేశాడు అనమాట. సో ఇష్మాయేలుని బట్టి ఇస్సాకుకి అపహాస్యం జరిగింది, హేళన కూడా చేశారు. సో ఈ విధంగా వీరిరువురు కూడా తమ సొంత జనము చేతనే వాళ్ళు ఏం చేశారు, హింసింపబడ్డారనమాట. ఈ విషయం కూడా వాళ్ళిద్దరిలో కూడా ఉన్న ఒక సిమిలారిటీ అన్నమాట. ఇంకా 5వ పాయింట్ చూసుకున్నట్లంటే విధేయత. ఇది చాలా ముఖ్యమైన ఒక సిమిలారిటీ. ఏంటంటే యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని మనం చూసుకుంటూ వస్తే ఆయన జీవితం మనం చదివినా విన్నా కూడా ఎప్పుడు కూడా యేసుక్రీస్తు తండ్రికి విధేయత చూపించినట్లే మనము బైబిల్లో చదువుతుంటాం. ఆయన జీవితంలో ఎప్పుడు కూడా ఆయన తండ్రికి అవిధేయుడిగా లేడు. తన జీవిత కాలంలో చిన్నప్పటి నుంచి ఈవెన్ ఆయన శిలువ మరణం వరకు కూడా ఆయన ఏం చేశారంటే తండ్రి యొక్క మాటకు లోబడి విధేయత చూపించుకుంటూ ఎల్లప్పుడూ తండ్రి యొక్క చిత్తాన్ని మాత్రమే యేసుక్రీస్తు చేశారు. యేసుక్రీస్తులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే విధేయత. అదేవిధంగా మనము ఇస్సాకు యొక్క జీవితంలో కూడా చూసుకుంటే ఇక్కడ అబ్రహాం విషయాన్ని కూడా మనం చూసుకోవచ్చు. అబ్రహాము మరి ఇస్సాకు వీళ్ళిద్దరూ కూడా దేవునికి విధేయత చూపించారు. ఎట్లా అంటే ఇస్సాకు ఒకగానొక కుమారుడు అబ్రహాముకి కదా, అది కూడా వృద్ధాప్యంలో జన్మించిన వాడు, వాగ్దానం ద్వారా పుట్టిన వ్యక్తి. అయినప్పటికీ దేవుడు ఎప్పుడైతే అబ్రహాముని మోరియా పర్వతం మీదకి వెళ్ళి అక్కడ నీ కుమారుని నాకు బలి అర్పించమని చెప్పినప్పుడు ఇక్కడ అబ్రహాము దేవునికి విధేయత చూపించాడు. అదే విధంగా అబ్రహాము ఇస్సాకును బంధించి బలిపీఠం మీద పెట్టినప్పటికీ కూడా ఇస్సాకు తన తండ్రికి దేవునికి కూడా విధేయత చూపించినట్లు మనందరికీ తెలుసు. అంటే ఆయన కూడా బలిపీఠం మీదకి వచ్చినప్పటికీ కూడా తన తండ్రికి విరోధంగా అక్కడ అతను మాట్లాడలేదు. ఈవెన్ ఎలాంటి ఒక పని కూడా అతను చేయలేదు. చేయకుండా మౌనంగా అతను ఏం చేశాడు అంటే బలిపీఠం మీద అబ్రహాం పెట్టినప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు. అబ్రహాం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు కాబట్టి దేవునికి విధేయత చూపించి తన కుమారుని బలిపీఠం మీద పెట్టాడు. సో ఈ విధంగా చేసిన దానిని బట్టి అబ్రహాం యొక్క విధేయతను బట్టి తర్వాత విశ్వాసం బట్టి ఇస్సాకు యొక్క విధేయతను బట్టి కూడా దేవుడు ఏం చేశాడు అంటే అక్కడ ఇస్సాకుకు బదులుగా
ఒక పొట్టేల్ని చూపించినప్పుడు దాన్ని అక్కడ బలిపీఠం మీద అర్పించారు. అంటే విధేయత అనేది దేవుని విషయంలో చాలా గొప్ప విషయం. అంటే దేవుని యొక్క సన్నిధిలో మనము ఏది పొందాలన్నా, దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలన్నా, దేవుని యొద్ద నుంచి సమాధానం పొందాలన్నా, ఏ విషయంలో కదా విధేయత అనేది చాలా ముఖ్యమైన విషయం. సో యేసుక్రీస్తులో ఈ విధేయత అనేది మనము సంపూర్ణంగా చూస్తాం. అదేవిధంగా ఇస్సాకులో కూడా విధేయత అనేది చూస్తాం. దేవుని దృష్టిలో మాట వినుట అనేది చాలా శ్రేష్టమైన విషయం. మన సమయంలో కూడా గ్రంథంలో చూసుకున్నట్లయితే బలు అర్పించడం కంటే కూడా మాట వినుట శ్రేష్టము అని ఉంటుంది. అంటే దేవుని యొక్క సన్నిధిలో బలి అర్పించడానికంటే కూడా దేవుని యొక్క మాట వినడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మన యొక్క డైలీ లైఫ్ లో గానీ, ఈవెన్ మనం ఎక్కడున్నా కానీ మనం ఖచ్చితంగా విధేయత అనే ఒక క్యారెక్టర్ అనేది మన జీవితంలో ఉండాలి. ఇది మనము యేసుక్రీస్తు ద్వారా నేర్చుకోగలుగుతాం. ఎందుకంటే సంపూర్ణమైన విధేయతకు అర్థం ఎవరు అంటే యేసుక్రీస్తు. ఆయన శిలువ మరణం వరకు తాను తగ్గించుకొని ఏం చేశారు, తండ్రి యొక్క చిత్తానికి అప్పగించుకున్నారు. అదేవిధంగా మనం చాలా భక్తుల విషయంలో కూడా విధేయత అనేది మనము చూస్తూ వస్తాం. సో వీళ్ళందరూ మనకి ఎలా ఉన్నారంటే ఒక మాదిరికరంగా ఉన్నారు. సో వీళ్ళ లైఫ్ ని మనం చూసినప్పుడు ఈ విధేయత అనే ఒక గుణం ఏదైతే ఉందో ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా కలిగి ఉండాల్సిన అతి ముఖ్యమైన గుణం ఏంటంటే విధేయత. ఇది మాత్రం మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. దేవుని దగ్గర నుంచి ఏది ఆశించినా, మనం ప్రార్థన చేసినా, లేకపోతే దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకోవాలన్నా మనకు మొదటిగా ఉండాల్సింది విధేయత. ఎప్పుడైతే ఆయన మాటకు మనం లోబడతామో, లోబడి ఆయన చెప్పినట్టు నడుస్తామో, దానిని బట్టి ఏం చేస్తారంటే దేవుడు మన యందు సంతోషిస్తాడు. సో ఈ విధేయత అనేది మనకి ఖచ్చితంగా రావాలి అంటే మనం యేసుక్రీస్తు యొక్క హెల్ప్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే మనం ఆయనకి ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకి ఏ విధంగా విధేయులై ఉండాలో మనకి ఆయన నేర్పిస్తారనమాట. 6వ పాయింట్ ఏంటంటే, మనము కొత్త నిబంధనలో చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు మనకు ఒక ఆత్మ సంబంధమైన పెండ్లి కుమారుడు. సంఘము యేసుక్రీస్తునకు ఆత్మ సంబంధంగా పెండ్లి కుమార్తె అన్నమాట. ఈ విధంగా మనకి చెప్పబడింది. సిలువలో యేసుక్రీస్తు మనందరి కొరకు మరణించాడు. సో ఎవరైతే యేసుక్రీస్తు యొక్క మరణమును విశ్వసించి ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన చూపించిన మార్గంలో నడుస్తారో వాళ్ళందరినీ మనం సంఘము అని అంటాం. ఈ సంఘము యేసుక్రీస్తునకు ఒక ఆత్మ సంబంధమైన పెండ్లి కుమార్తెతో పోల్చబడి చెప్పబడింది అనమాట. అయితే ఈ పెండ్లి కుమార్తె ఆత్మ సంబంధంగా పెండ్లి కుమార్తె అయిన సంఘాన్ని సిద్ధపరచడానికి దేవుడు ఏం చేశారంటే పరిశుద్ధాత్ముని మన కొరకు పంపించాడనమాట. అంటే మనల్ని క్రీస్తు కొరకు సిద్ధపరచడానికి, మన ప్రతిరోజు ప్రతిదినమును కూడా మనల్ని సిద్ధపరచడానికి ఉన్న బాధ్యత పరిశుద్ధాత్ముడు తీసుకున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడి యొక్క శక్తిని బట్టి, ఆయన ఆలోచనను బట్టి, ఆయన మనకు అనుగుణించే ప్రేరేపణను బట్టి మనం ఏం చేస్తామంటే దినదినము కూడా యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు సిద్ధపరచబడుతున్నాం అనమాట. అయితే ఈ విషయం మనం అర్థం చేసుకోవడానికి పాత నిబంధనలో ఇస్సాకు విషయంలో చూసుకున్నట్లయితే, ఇస్సాకు కొరకు ఒక పెండ్లి కుమార్తెను తీసుకురమ్మని అబ్రహాం ఏం చేశాడు, ఎలియాజరు అనే ఒక తన సేవకుని ఏం చేశాడు, పంపించినప్పుడు ఎలియాజరు వెళ్ళి ఎవరిని తీసుకొచ్చారు, రిబ్కాని తీసుకొని వచ్చాడు కదా. ఇస్సాకు యొక్కకి భార్యగా ఉండడానికి ఎవరు తీసుకొచ్చాడు, రిబ్కాని తీసుకొచ్చాడు. ఆ రిబ్కాని తీసుకొచ్చినప్పుడు దూరం నుండి ఇస్సాకు రిబ్కాని చూసి తన దగ్గరకు తీసుకొని తన గుడారంలోనికి తీసుకువెళ్ళినట్టు మనకి తెలుసు ఇస్సాకు యొక్క లైఫ్. అదే విధంగా ఇది దీనికి మనం ఏ విధంగా ఒక సూచనగా ఉంది అంటే, ఈ పరిశుద్ధాత్ముడు సంఘాన్ని ఎప్పుడైతే సిద్ధపరిచినప్పుడు యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడికి ఇది సూచనగా ఉందన్నమాట. అంటే యేసుక్రీస్తు మధ్యాకాశంలో తన సంఘమును తీసుకెళ్ళడానికి ఆయన వస్తారు. సో ఈ టైం అంతట్లో కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేశారంటే సంఘాన్ని ప్రిపేర్ చేసి యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు మనందరినీ కూడా ఆయన సిద్ధపరుస్తారనమాట. కాబట్టి ఇప్పుడు లోకంలో జరిగే పని అది జరుగుతుంది. పరిశుద్ధాత్ముడు తన సంఘమును సిద్ధపరుస్తున్నాడు. ఇస్సాకు ఏ విధంగా తన భార్య అయిన రిబ్కాని తన గుడారంలో తీసుకెళ్లారో అదే విధంగా ప్రభువైన యేసుక్రీస్తు తన సంఘాన్ని ఏం చేస్తారు అంటే పరలోకంలోనికి తీసుకొని వెళ్తారనమాట. సో ఈ యొక్క వధువు విషయంలో కూడా మనము వీళ్ళిద్దరి మధ్యలో పోలికను చూస్తున్నాం అనమాట. అయితే ఇప్పుడు మనం ఈ లోకంలో ఉన్నాము. ఇప్పుడు మనం
దేవుని యొక్క మాటను వింటున్నాము, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఇవన్నీ కూడా దేనికోసం అంటే యేసుక్రీస్తును మనము మన సొంత రక్షకుడుగా అంగీకరించి, లేదంటే ఆయన మనల్ని విమోచించాడు కాబట్టి, మన కొరకు ప్రాణం అర్పించాడు కాబట్టి, ఆయన మనం ఎప్పుడైతే సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన చెప్పిన ఆజ్ఞలన్నిటికీ మనం విధేయులమై, ఆయన ఏ విధంగా విధేయుడై ఉన్నాడో అదే విధంగా మనం కూడా విధేయులమై ఆయన అనుసరించి నడిచినప్పుడు, ఒకప్పుడు మనలందరినీ తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు రెండవ రాకడ ఆయన మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు. సో ఈ రాబోయేటప్పటికి మనం అందరం కూడా ఎలా ఉండాలి అంటే సిద్ధపడి ఉండాలి. అంటే మనం అందరం కూడా క్రీస్తు వారంగా ఉండాలి. మనమందరం కూడా ఎప్పుడైతే దేవుని పిల్లలుగా ఉంటామో, లేదంటే ఆయన సంఘంగా ఉంటామో, అప్పుడు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు ఆయన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తీసుకొని వెళ్తారనమాట. ఒకవేళ ఆ విధంగా కాకుండా మనము లోకం చెప్పినట్టు లోకమును అనుసరించి నడుచుకుంటూ వెళ్ళామనుకోండి, దేవుని వాక్యానికి అవిధేయులమయ్యి దేవుని యొక్క మాట వినకుండా లోకమును అనుసరించి మనం వెళ్తూ ఉంటే ఏమవుతుందంటే, లోకమును అనుసరించిన వాళ్ళకి ఖచ్చితంగా ఏం దొరుకుతుంది? నిత్యమైన దుఃఖం దొరుకుతుంది, లేదంటే నరకం దొరుకుతుంది. కానీ ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు రాబోతున్నాడు కాబట్టి మనం కూడా సిద్ధపరచబడాలనే ఉద్దేశంతో యేసును అంగీకరించి ఆయన యొక్క మార్గంలో మనం నడిచినప్పుడు ఒకప్పుడు దేవుడు మనల్ని, యేసుక్రీస్తు మనల్ని తీసుకెళ్ళడానికి వస్తాడనమాట. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు తాను మళ్ళీ తిరిగి వస్తానని ఆయన చెప్పి వెళ్ళారు. ఆయన ఆరోగ్యమైనప్పుడు కూడా చెప్పారు కదా. కాబట్టి ఆయన రాకడ కొరకు మనం సిద్ధపరచబడాలి అంటే మనం ఖచ్చితంగా దేవుని యొక్క మాటను విని ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన చెప్పిన విధంగా నడుచుకోవాలన్నమాట. కాబట్టి ఈ యొక్క వీళ్ళిద్దరి మధ్యలో ఇలాంటి యొక్క కొన్ని సిమిలారిటీస్ మనం ఇప్పుడు నేర్చుకున్నాం. అయితే ముఖ్యంగా మనం ఎట్లా ఉండాలంటే మన చుట్టూ ఉన్న వాళ్ళకి సంతోషం ఇచ్చే పిల్లలుగా ఉండాలి. అదే విధంగా మన తల్లిదండ్రులకి దేవునికి కూడా సంపూర్ణంగా లోబడేటట్టు మనము ఉండాలి. అంతేకాకుండా యేసు మన సొంత రక్షకుడిగా మనం అంగీకరించి ఆయన యొక్క సంఘంగా, లేదంటే ఆయన పెండ్లి కుమార్తెగా మనం ఏం చేయాలంటే మార్చబడాలన్నమాట. ఇప్పుడు మనము మన యాక్టివిటీ ఏంటో చూసుకుందాం. ఇక్కడ చూపించిన విధంగా ఒక కిరీటాన్ని గీసి దానిపైన యేసు తన పెండ్లి కుమార్తెను తీసుకువెళ్ళటకు త్వరగా వచ్చును, అది ఇంగ్లీష్ లో రాసేవాళ్ళు జీసస్ ఈస్ కమింగ్ సూన్ టు టేక్ హిస్ బ్రైడ్ అని రాసి మీ బుక్ లో స్టిక్ చేయండి. సో ఇంతటితో ఈ లెసన్ అనేది అయిపోయింది కాబట్టి మనం ప్రార్థన చేసుకుని లెసన్ మనం ముగించుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడైన మా దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినమున మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనములు ప్రభువా. నిజంగా ప్రభువా మేము విధేయులమే ప్రభువా. యేసును మా సొంత రక్షకుడుగా అంగీకరించి మీరు మాకు చూపించిన మార్గంలో ప్రభువా మేము నడిచి దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు రెండవ మారు మా కొరకు వస్తున్న సమయంలో ప్రభువా పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో ప్రభువా మేము సిద్ధపరచబడ్డానికి కృపను ప్రభువా మా అందరికీ మీరు అనుగ్రహించి మీరే మహిమను పొందమని సమస్త మహిమా ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బట్టి అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్.